సాయంకాలపు దేవుని వాక్యము ధ్యానించుకున్నపు దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము. అందులో కొన్ని మాటలు చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 46వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్సెస్ 46 to verse 51. Let us all read responsibly. 46 నుండి 51 వరకు మార్చి చదువుకుందామండి. And Nathanael said unto him, Can there any good thing come out of Nazareth? Philip said unto him, Come and see. 47. Jesus saw Nathanael coming to him, and saith of him, Behold, an Israelite indeed, in whom is no guile. 48. Nathanael said unto him, Whence knowest thou me? Jesus answered and said unto him, Before that Philip called thee, when thou wast under the fig tree, I saw thee. 49. Nathanael answered and said unto him, Rabbi, thou art the Son of God, thou art the King of Israel. 50. Jesus answered and said unto him, Because I said unto thee, I saw thee under the fig tree, believest thou? Thou shalt see greater things than these. 51. And he said unto him, Verily, verily, I say unto you, hereafter you shall see heaven open, and the angels of God ascending and descending upon the Son of Man. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము గమనించినట్లుగా గతంలో ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి 7 ప్రాముఖ్యమైనటువంటి పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కొందరు 10 అంటున్నారు. 10 కూడా మనము గుర్తించవచ్చు. ఒకసారి చూసినట్లయితే చూడండి ఈ పేర్లు ఏమై ఉంటున్నాయి. మొదటి అధ్యాయము మొదటి వచనంలో వాక్యము, ఆయన వాక్యమై ఉంటున్నాడు. రెండవది ద వర్డ్ వాస్ గాడ్, అనగా దేవుడు. రెండవది ఆయన దేవుడు అయించున్నాడు. మూడవదిగా చూసినట్లయితే 8వ వచనంలో లేకపోతే 9వ వచనంలో దట్ వాస్ ద ట్రూ లైట్, నిజమైన వెలుగు ఆయన అని దేవుని వాక్యం అంటుంది. ఇది మూడవది. 4వ పేరు చూస్తే ఇక్కడ 17వ వచనంలో ఉంది, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. ఇది 4వది. తర్వాత ఇంకా మనం కిందికి చదువుకుంటూ వస్తున్నట్లయితే 29వ వచనంలో ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. 29వ వచనంలో తర్వాత మనం కిందికి చదువుకుంటూ వచ్చినట్లయితే 41వ వచనంలో మెస్సయ అని మనము చూస్తాం. మెస్సయ. తర్వాత అదే వచనంలో మెస్సయ అనగా క్రీస్తు అనే మాట కూడా రాయబడింది. మెస్సయ అనగా క్రీస్తు. ఇంకా మనం చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో కూడా మనం చూస్తుంటున్నాం. ఒకటే వచనంలో 2 పేర్లు ఉంటున్నాయి. 49వ వచనము 49లో 3 ఉంటున్నాయి. రబ్బాయ్ అనగా బోధకుడా, అదొకటి. తర్వాత సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనేది 2. తర్వాత కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ 3. ఒకటే వచనంలో 49వ వచనంలో ఒకే వచనంలో 3 పేర్లు ఉంటున్నాయి. తర్వాత చివరి వచనంలో సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. పిల్లల వల్ల యేసుక్రీస్తు వారికి ఎన్నో పేర్లు ఉంటున్నాయి. ఇవి ఈ మొదటి అధ్యాయంలోనే 10 పేర్లు ఉన్నట్లు మనం గమనిస్తుంటున్నాం. 10 పేర్లు. ఇంతకుముందు 7 అనుకున్నాం. దేవుడు అనే పేరు, జీసస్ క్రైస్ట్ అనే పేరు కూడా వాటిని కలిపినట్లయితే రబ్బీ అనే పేరును కూడా మనం కలుపుతూ ఉంటున్నాం. సో 10 పేర్లు ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మనం మొదటి వారంలో యేసుక్రీస్తు వారు ఆయన వెలుగై ఉన్నాడు, దేవుని వాక్యమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చూసాం. ఆయన నిత్యము ఉన్నటువంటి వాడైంటున్నాడు, ఆది అయినటువంటి వాడైంటున్నాడు. సో ఆయన
ఆది అంతము లేని వాడు అంటున్నాడు. అన్నిటినీ సృజించినటువంటి వాడు అంటున్నాడు. ఆది అనగా కలగజేసినటువంటి వాడు. ఈజ్ ద వన్ హూ మేడ్ ఎవ్రీథింగ్. నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్ వితౌట్ హిమ్ అని మనము ఈ 3వ వచనంలో మనం చూస్తాం. సో ఆయన అన్నిటినీ కలిగజేసిన వాడు, అందుకొరకే ఆది నుండి ఉన్నవాడు అన్నటువంటి విషయం చూసాం. రెండవదిగా చూసినట్లయితే ఆయన దేవుని వాక్యం ఉంటున్నాడు, అంతేకాకుండా ఆయన జీవపు వెలుగై ఉంటున్నాడు, నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానించాం. పోయిన వారము దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము చూసి ఉంటున్నాం. దేవుని గొర్రెపిల్లగా ఆయన చేసే పని ఏంటి? లోక పాపములను మోసుకొని పోయి తీసివేసేటటువంటి గొర్రెపిల్ల అని చూశాం. తర్వాత దేవుని గొర్రెపిల్ల అనేటటువంటి మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో కూడా మనం చూసాం. ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ గొర్రెను దేవుని గొర్రెపిల్ల అని పిలవబడలేదు. ఏ గొర్రెపిల్ల, ఒకవేళ ఏబేలు అర్పించినటువంటి గొర్రెపిల్లను ఏబేలు యొక్క గొర్రెపిల్ల అన్నారు, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు అర్పిస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క గొర్రెపిల్ల, లేకపోతే పలానా వారు అర్పిస్తే వారి యొక్క గొర్రెపిల్ల అని పిలువబడ్డది. కానీ ఏ గొర్రెపిల్లను దేవుని గొర్రెపిల్ల అని పిలువబడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆ పేరు పొందడానికి, అలాగూ పిలువబడడానికి యోగ్యుడైంటున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు అర్పించినటువంటి అర్పణ ఇచ్చినాడు. దేవుడే ఆయనను పంపించినటువంటి గొర్రెపిల్ల అయించున్నాడు. దేవుని ద్వారాగా నియమించబడినటువంటి, దేవుని ద్వారాగా ఏర్పరచబడినటువంటి, దేవుని ద్వారాగానే అర్పించబడినటువంటి గొర్రెపిల్ల. మనము చూస్తాం ఈ మాట యెషయా 53వ అధ్యాయంలో. యేసుక్రీస్తు వారిని అర్పించింది దేవుడే ఆయనను మొత్తెను అని మనము ప్రతి యేసు ప్రభువారు అనుభవించినటువంటి ప్రతి వేదనకు తండ్రి అయినటువంటి దేవుడే కారణం. ఆయనను మొత్తి ఉంటున్నాడు, ఆయనను శిక్షించి ఉంటున్నాడు, ఆయనను వధించి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము పోయినసారి చూసాం. ఈ వారము ప్రభుచితమైతే 3 పేర్లను ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. క్లుప్తంగా 3 విషయాలు, 3 పేర్లు. ఒకటి, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైంటున్నాడు. రెండవది, యేసుక్రీస్తు వారు రాజు అయింటున్నాడు. మూడవది, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడైంటున్నాడు. మనుష్య కుమారుడు. ప్రియులారా, చివరి దాంతో ఆరంభిద్దాం. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడైంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడైంటున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. యేసు వారు మనుష్య కుమారుడు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు రాయబడింది. అదే సమయంలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని కూడా రాయబడింది. మనుష్య కుమారుడు మరియు అదే సమయంలో దేవుని కుమారుడు. చాలాసార్లు మనం దీనికి ఇవ్వబడేటటువంటి వివరణ ఏంటి? మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అని ఎలాగో, అంటే ఒకే వ్యక్తి రెండు ఎలాగ ఉండగలడు? హౌ కెన్ వన్ పర్సన్ బీ ఎ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఎ సన్ ఆఫ్ మ్యాన్ అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఆ మనుష్య కుమారుడైనా ఉండాలి, లేకపోతే దేవుని కుమారుడైనా ఉండాలి, రెండిట్లో ఉండగలడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి విషయమే మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు 2 స్వభావములు గలవాడైంటున్నాడు. హీ హాస్ గాట్ 2 నేచర్స్. ప్రపంచంలో ఎవ్వరికి లేని ప్రత్యేకత యేసుప్రభువారిలో ఉంది. యేసుప్రభువారికి దైవ స్వభావం ఉంది. అదే సమయంలో ఆయన దేవుడై ఉండి మానవ రూపమును మానవ స్వభావమును ధరించుకుని ఉంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దీనికి ఇవ్వబడేటటువంటి వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు వారు దైవ స్వభావం గలవాడుగా దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు వారు మానవ స్వభావం కలిగిన వాడుగా మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు అని వివరణ ఇవ్వబడుతూ ఉంది. అది వివరణ తప్పు కాదు, అది కరెక్టే, కానీ అది సంపూర్ణమైనటువంటి వివరణ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయము, ఆయన దేవునితో సమానుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెన్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా ఆయన సంబోధించబడినప్పుడు సాక్షాత్తు దేవునితో సమానమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనగా దేవుని పోలిక కలిగిన వాడు. కుమారుడు అనేటువంటి మాట, దీన్ని ముస్లిమ్స్ వ్యతిరేకిస్తారు. దేవునికి కుమారుడు ఎట్లుంటాడని, ఇది పెద్ద వారికి అర్థం కాని విషయం. కానీ క్రైస్తవులుగా త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనము అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు మనకు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. అయితే అంత సులువైంది కూడా కష్టమే. దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారిని పూర్తిగా అవగాహన చేసుకోవడము, గ్రహించడం అనేది కష్టం. కానీ ఒక విషయం ఏంటంటే,
దేవుని కుమారుడు. కుమారుడు అంటే తండ్రి పోలిక కలిగినవాడు, తండ్రి పోలిక కలిగినవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చేటటువంటి వాడు. గమనించండి, ఇది ఎవరు పిల్లలు అంటే తండ్రి రూపమును కలిగినవాడు. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వాడు అంటున్నాడు. అందుకొరకే యేసుప్రభువు వారు అనేక పర్యాయములు ఈ మాట అన్నారు, తండ్రి నేను ఏకమై ఉంటున్నాం, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. కాబట్టి యేసుప్రభువు వారు దేవుని పోలిక, దేవుని స్వభావంను కలిగి ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని నుండి పంపబడినటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని కుమారుడుగా ఆయన పిలువబడి ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. ఈ మనుష్య కుమారుడుగా పిలువబడము అనేది ఆయన మానవ స్వరూపం, మానవ విషయాన్ని రూపం, మానవ స్వభావమును తెలియజేయడం మాత్రమే కాదు, కానీ ఇది దైవ స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అని చెప్పబడినప్పుడు ఆయన కేవలం మానవ స్వభావమును కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రమే కాదు, కానీ ఇది కూడా దైవికమైనటువంటి పేరే. ఇట్ ఈస్ ఆల్సో, ఇట్ షోస్ ద డివైన్ అట్రిబ్యూట్స్ విచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్. మానవ సంబంధమైనటువంటి స్వభావము కలిగి ఉన్నాడు కాబట్టి మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడే అన్న మాత్రమే కాదు, కానీ ఈ మనుష్య కుమారుడు అనే పేరు కూడా అది దైవికమైనటువంటి పేరు. అందులో చాలా లోతైనటువంటి విషయాలు ఉంటున్నాయి. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే గమనించండి, యోహాను సువార్తలోనే ఒక రెండు మూడు విషయాలు గమనిద్దాం. యోహాను సువార్తలో, ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము, ద సన్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి లిఫ్టెడ్ అప్ అనే మాటను మనం చూస్తాం. యాజ్ మోషే సర్పమును అరణ్యములో ఎత్తినట్లు, ఇక్కడ 14వ వచనంలో చూడండి, and as Moses lifted up the serpent in the wilderness, even so must the son of man be lifted up. Son of man, గమనించండి, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇంకో మాట మనం చూస్తాం, ఇంకొకటి 13వ వచనంలో, and no man hath ascended up to heaven but he that came down from heaven, even the son of man which is in heaven. గమనించండి, ఈ మాటలు ఎవరి విషయమైనా మాట్లాడగలవచ్చా? ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట మనకు బైబిల్లో ఎక్కువ వరకు మనకు ఎహెజ్కేలు బైబిల్లో చాలాసార్లు రాయబడింది. ఎక్కువసార్లు మనకు పాత నిబంధనలు చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథంలో మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఎహెజ్కేలు అనేక పర్యాయములు ఎహెజ్కేలు గ్రంథంలో ఈ మాట సన్ ఆఫ్ మ్యాన్ అని కనిపిస్తుంది. తెలుగులో బాగుంది. తెలుగులో ఏం రాయబడిందంటే మనుష్య కుమారుడు అని రాయబడలేదు. ఎహెజ్కేలు గ్రంథంలో మనుష్య కుమారుడు అనే మాట ఎక్కడ రాయబడలేదు. ఎహెజ్కేలు గ్రంథంలో సన్ ఆఫ్ మ్యాన్ అని రాయబడినప్పుడల్లా కూడా ఉపయోగించబడినట్టు తెలుగు మాట ఏంటంటే నరపుత్రుడా అనే మాట రాయబడింది. అంటే హీబ్రూ భాషలో చెప్పాలంటే సన్ ఆఫ్ యాడమ్, నరపుత్రుడా, నరుడు అనగా ఆదాము పుత్రుడా. సో ఒక మనుషుని ఉద్దేశించి పలకబడింది. కానీ యేసుప్రభువు వారి గురించి వచ్చేసరికి అటువంటి అర్థముతో రాయబడలేదు. హీ ఈజ్ ఎ యునీక్. గమనించండి, ఈ మాట నరపుత్రుడనే మాట పాత నిబంధనలో అనేక సార్లు రాయబడింది. అక్కడ ప్రతిసారి కూడా సన్ ఆఫ్ మ్యాన్ అనే ఇంగ్లీష్లో ఉపయోగించబడినప్పుడు అక్కడ ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని రాయబడింది, ఏ సన్ ఆఫ్ మ్యాన్. కానీ యేసుప్రభువు వారి గురించి ప్రస్తావించబడినటువంటి ప్రతిసారి కూడా మనకి ఈ మాట కనిపిస్తుంది, ద సన్ ఆఫ్ మ్యాన్. డెఫినైట్ పలానా అనగా ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, మనుష్య కుమారుడు అని పిలువబడే ఆధిక్యత కలిగినటువంటి వాడు. ఎందరో మనుషులు ఉన్నారు, కానీ మనుష్య కుమారుడుగా పిలువబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు ఒక్కడే, ఆయన్ని యేసుప్రభువు వారు. కాబట్టి యేసుప్రభువు వారు ఆయన ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇంకా 6వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు కొన్ని వచనాలు మనకు పరిచయమైనవి. ఈ మాట ఏ మనుషుల గురించి చెప్పడానికి మనుష్య కుమారుడు అన్నప్పుడు ఇక్కడ చూడండి 53వ వచనంలో నేను చదువుతాను, మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో, వెరీలీ ఐ సే unto you, except ye eat the flesh of the son of man and drink his blood, ye have no life in you. మనుష్య కుమారుని యొక్క రక్తమును ఆయన శరీరంలో తింటే కానీ, శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరో ఈజ్ నాట్ ఏ ఎర్త్లీ మ్యాన్. మనుష్య కుమారుడు అంటే భూ సంబంధమైనటువంటి వాడు కాదు.
ఆయన పరలోక సంబంధమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో యేసు క్రీస్తు వారు మనుష్య కుమారుడు అని పిలువబడినప్పుడు ఆయన ఏదో మానవ స్వభావం కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని చూపించడం మాత్రమే కాకుండా యేసు క్రీస్తు వారు సాక్షాత్తు ఆయన పరలోక సంబంధమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అని తను తాను సంబోధించుకున్నప్పుడు యూదులు చాలా అభ్యంతరపడ్డారు. Jews were very much offended when Lord Jesus Christ said that he is the Son of Man. So they were very much offended. చాలా అభ్యంతరపడ్డారు. తర్వాత అంతేకాకుండా ఆయనను హింసించాలని కూడా చూసి ఉంటున్నారు. యేసు ప్రభువారు ప్రతి పేరు యూదులను రెచ్చగొట్టింది. యేసు ప్రభువారు ఒక సందర్భంలో యేసు ప్రభువారు అన్నారు, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను. ఐఆమ్ బిఫోర్ అబ్రహాం ఐఆమ్ అని అన్నాడు. ఆ మాటకు వాళ్ళు చాలా నొచ్చుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించారు. అట్లు యేసుప్రభువారు పలికినటువంటి ప్రతి పేరు, యేసుప్రభువారికి ఇవ్వబడినటువంటి ప్రతి పేరు యూదులను రెచ్చగొట్టింది. యూదులు చంపడానికి ప్రయత్నించి ఉంటున్నారు యేసుప్రభువారిని. ప్రతి పేరు, మనుష్య కుమారుడే కానీ, దేవుని కుమారుడే కానీ, మూడవది యూదుల రాజు. ఈ మూడు పేర్లు వారిని రెచ్చగొట్టింది. వారు చంపాలని ప్రభువును చంపాలని చూచారు. అదే విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. చూడండి, పిలాతు దగ్గర అదే యూదా మత నాయకులు అదే విషయాన్ని లేవనెత్తా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 7. ద జ్యూస్, నేను చదువుతాను చూడండి. ద జ్యూస్ ఆన్సర్డ్ హిమ్, we have a law and by our law he ought to die because he made himself the son of God. దేవుని కుమారుడు. ఇంకా మనం చూసినట్లయితే వేరే స్థలాల్లో కూడా ఆయన గురించి ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి. ఇంకో మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, జాన్ 5:18 చదువుదాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా వారు చాలా అభ్యంతరపడి ఉంటున్నారు ఈ పేరును బట్టి. 5వ అధ్యాయము 18వ వచనము. Therefore the Jews sought the more to kill him, because he not only had broken the Sabbath, but said also that God was his father, making himself equal to God. దేవుడు ఆయన సబ్బాతును ఉల్లంఘించడం మాత్రమే కాదు కానీ దేవుడు నా తండ్రి అని అన్నాడు. అంతేకాకుండా దేవుడు తన తండ్రి అన్నప్పుడు ఆయన దేవునితో సమానుడుగా తను తాను చేసుకుంటున్నాడు. ప్రేమైన వారలారా, దేవుని కుమారుడు అనేటటువంటి మాట దాని అర్థం ఏంటంటే ఆయన దేవునితో సమానుడైంటున్నాడు. అన్నీ. ఎందుకంటే తండ్రికి కుమారుని లక్షణాలు ఉంటాయి. క్షమించండి, కుమారునికి తండ్రి లక్షణాలు ఉంటాయి. కాబట్టి కుమారుడు తండ్రి ఒక్కటిగా ఉంటారు. అందుకొరకే ప్రభు ఆ మాట అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే వేరే సందర్భాల్లో కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా వారు యేసు ప్రభువారిని చంపడానికి ప్రయత్నించి ఉంటున్నారు. 8వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, and Jesus said unto them, verily, verily, I say unto you, before Abraham was, I am. Then took they up stones to cast at him, but Jesus hid himself and went out of the temple, going through the midst of them, and so passed by. అలాగన అనేక సందర్భాలు యేసు ప్రభువు చివరికి ఇవన్నీ ఇంకా కల్మినేషన్. ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చేసరికి వీటన్నిటిని, ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకుంటూ వస్తున్నారు. కేస్ బిల్డప్ చేస్తున్నారు అంటారు కదా, కేస్ బిల్డప్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఏ సందర్భాల్లో ఆయన దేవదూషణ చేశాడు. యూదులు అదే చెప్తున్నారు, దేవదూషణ నియమాన్ని బట్టి మేము ఆయన్ని చంపుతున్నాం. ప్రేమ వల్ల యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మరణించి ఉంటున్నాడు. ప్రేమ వల్ల ఎవరైనా కానీ ఈ మాటలు పలికితే దాంట్లో అర్థం లేదు. కానీ యేసు ప్రభువారు అలాగూ నేను దేవుని కుమారునై ఉన్నాను, లేకపోతే మనుష్య కుమారునై ఉన్నాను అని చెప్పడము అది అక్షరాలుగా ఆయనకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనకు 2 లక్షణాలు ఉంటున్నాయి. హీ హాస్ గాట్ డ్యూయల్ నేచర్ ఇన్ హిమ్.
అయితే మనుష్య కుమారుడుగా ఆయన కేవలము మానవ స్వభావమును కలిగిన వాడన్న విషయం మాత్రం కాదు, కానీ ఆయన దైవ స్వభావం కలిగి ఉంటున్నాడు. గమనించండి, మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆల్ జడ్జ్మెంట్ ఈజ్ కమిటెడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. తీర్పు తీర్చేది తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, తీర్పు తీర్చేటటువంటి అధికారమును ఆయన మనుష్య కుమారుడికి ఇచ్చాను అని ఉంది. అంతేకాకుండా మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, భూమి మీద మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారం కలిగి. ఈ మాటలు ఎవరు? ఏ మనుష్య కుమారుడు అన్నప్పుడు మానవునికి సంబంధించినటువంటి విషయాలు కావు ఇవి. దీస్ ఆర్ లిటరల్లీ ద వర్డ్స్ పర్టైనింగ్ టు ఎ డివైన్ పర్సన్. ఈ మాట యూదులు మనుష్య కుమారుడు అనేటువంటి మాట వారికి చెప్పబడినప్పుడల్లా వారికి వచ్చే ఒకటే ఆలోచన. ఈ మాట మొదటిసారి ఎక్కడ రాయబడింది? ఈ మనుష్య కుమారుని యొక్క ఐడియా, ఈ మనుష్య కుమారుని యొక్క ఆలోచన, ఈ మనుష్య కుమారుని యొక్క తలంపు ఎక్కడొచ్చింది అంటే, మనము మొట్టమొదటిసారి ఇది దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇది చాలా బలమైనటువంటి ప్రవచన వాక్యము దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ఈ రెండు వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. డానియల్ చాప్టర్ 7 verses 13-14, 13-14 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. I saw in the night visions, and behold, one like the Son of Man came with the clouds of heaven, and came to the Ancient of the Days, and they brought him near before him. And there was given him dominion and kingdom and glory and kingdom, that all people, nations and languages should serve him. His dominion is an everlasting dominion which shall not pass away, and his kingdom that which shall not be destroyed. ప్రేమ వర్లరా, ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఎవరైనా మనుష్య కుమారుడు, ఈజ్ దేర్ ఎనీబడి అమాంగ్ ద పీపుల్ టు హూమ్ దిస్ వర్డ్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్? ఈ వచనాలు పలానా వ్యక్తికి సరి సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఇటువంటి మాటలు ఈ మనుష్య కుమారుడు ఎవరు? మనం చూసినట్లయితే, హీ కేమ్ విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్, హీ ఈజ్ ఫ్రమ్ హెవెన్. ఆయన పరలోక సంబంధమైనటువంటి వాడు. ఈ మనుష్య కుమారుడు, ఈ యేసు ప్రభువారు, ఆయన కేవలం పరలోక సంబంధమైన వాడు కాబట్టి దేవుని కుమారుడు, భూ సంబంధమైన వాడు కాబట్టి మనుష్య కుమారుడు అని పిలవడం మాత్రం కాదు, మనుష్య కుమారుడు అన్నప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి స్వభావమును కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయము ఇక్కడ మనకు దానియేలు ద్వారా తేట అవుతా ఉంది. ఇక్కడ he is from heaven and he came to the ancient of days అనగా మహావృద్ధుడు అని ఉందనుకుంటా తెలుగులో. ఇది దేవుని గురించి రాయబడింది. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈజ్ కాల్డ్ ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఆయన తండ్రి సముఖంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారికి దేవుడు ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, he was, and there was given to him dominion and glory and kingdom. గమనించండి, అధికారము, మహిమ మరియు రాజ్యం ఇవన్నీ కూడా ఆయనకి ఇవ్వబడ్డాయి. గమనించండి, ఇక్కడ ఈ మాటను సన్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ మాటకు మనము గ్రహించాలి. ఆయనకు రాజ్యం ఉన్నది. అందుకొరకే నతానియేలు ఈ మాటలు పలికినప్పుడు ఆయన ప్రవచనపూర్వకంగా మాట్లాడాడు, ప్రాఫెటికల్గా ఈ మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు చూడండి, మనము చూసినట్లయితే, రబ్బీ, నీవు మనుష్య కుమారుడును దేవుని కుమారుడును ఇశ్రాయేలు రాజు వహించినావు. యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజు ఎట్లా ఈ రాజ్యమును దేవుడిచ్చాడు. దేవుడు ఆయనకు డొమినియన్ ఇచ్చాడు, గ్లోరీ ఇచ్చాడు, కింగ్డమ్ ఇచ్చాడు. ఇది అక్షరాలుగా యేసు ప్రభువారికే వర్తిస్తుంది. ఎందుకంటే మనం చూడండి, లూకాసు వార్తలో ఈ మాట మనకు దేవదూత మరియకు చెప్పినటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 2, లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇక్కడ దేవదూత మరియతో మాట్లాడుతున్నటువంటి మాట 30, 31, 32 వచనాలు, 33 కూడా
నేను చదువుతాను, గమనించండి. And the angel said unto him, Fear not, Mary, for thou hast found favor with God. And behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shall call his name Jesus. He shall be great, and shall be called the Son of the Highest. గమనించండి, మహోన్నతులకు దేవుని కుమారుడైనను. And the Lord God shall give unto him the throne of his father David, and he shall reign over the house of Jacob forever, and of his kingdom there shall be no end. ఇక్కడ అక్షరాలుగా ఈ వచనము ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఆ మాట యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే God shall give unto him the throne of his father David. దావీదు యొక్క సింహాసనమును దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. గమనించండి, దేవుడు యేసు ప్రభువు వారికి ఇస్తూ ఉంటున్నాడు. ఈ మాట మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు ఉంటున్నాయి. హీ ఈస్ ద సన్ ఆఫ్ ద హైయెస్ట్, రెండవది హీ ఈస్ ద కింగ్. ఈ 2 విషయాలు, హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ చూసినట్లయితే హీ షల్ రెయిన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ జేకబ్, అనగా ఇజ్రాయెల్ దేశం. ఈ విల్ రూల్ ఓవర్ ఇజ్రాయెల్. సో హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇదే మాట దేవుడు దావీదుకు చెప్పాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు దావీదుకు ఈ వాగ్దానాన్ని, డేవిడిక్ కవెనెంట్లో దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో దేవుడు దావీదుతో ఉంటున్నటువంటి మాటలు మనము 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధనను మనము ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు గమనించండి. He shall build an house for my name, and I will establish the throne of his kingdom forever. I will be his father, and he shall be my son. అక్కడితో ఆపాల, ఎందుకంటే కింది వచ్చిన మళ్ళీ అక్కడ ముందుకు చదివితే, ఇఫ్ he commit iniquity, I will chasten him with the rod of men. ఈ మాట యేసు ప్రభువుకు వర్తించదు. ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఈ మాటలు సొలొమోనుకు వర్తిస్తాయి, అదే సమయంలో యేసు ప్రభువు వారికి కూడా వర్తిస్తాయి. సో దీంట్లో కొన్ని మాటలు సొలొమోనుకు వర్తిస్తాయి, కొన్ని మాటలు యేసు ప్రభువు వర్తిస్తాయి. గమనించండి, ఐ విల్ ఎస్టాబ్లిష్ ద థ్రోన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అన్న మాట సొలొమోనుకు వర్తించదు. ఎందుకంటే సొలొమోను రాజ్యం లేదు ఇప్పుడు. సొలొమోను ఒకప్పుడు రాజుగా ఉంటున్నాడు, ఒకరోజు ఆయన రాజ్యము అంతరించిపోయింది. సో ఆ మాట సొలొమోనుకు వర్తించదు. కానీ ఈ మాట సొలొమోనుకు వర్తిస్తుంది. ఇఫ్ హీ కమిట్ ఇనిక్విటీ, ఐ విల్ చేసిన హిమ్. ఎందుకంటే యేసు ప్రభువు వారిలో ఎప్పుడూ దోషం లేదు, ఎన్నడూ దోషం కనబడలేదు. సో ఈ మాట ఆయనకు వర్తించదు. ఇందులో కొన్ని మాటలు సొలొమోనుకు వర్తిస్తాయి, కొన్ని మాటలు యేసు ప్రభువు వారికి వర్తిస్తాయి. వాస్తవానికి ఈ మాట యేసు ప్రభువు వారికి వర్తిస్తూ ఉంది. ఐ విల్ బీ హిస్ ఫాదర్, హీ షల్ బీ మై సన్. నేను అతనికి తండ్రిని అయిందును, ఆయన నాకు కుమారుడై ఉండును. నాకు ఈ మాట ఇష్టం, ఎందుకంటే ఇది నా బ్యాప్టిజం ప్రామిస్. బ్యాప్టిజం సమయంలో నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఇది. సో ప్రియమైన వారలారా, దేవుడు యేసు ప్రభువు వారికి ఇస్తున్నటువంటి ఈ విషయం ఏంటంటే, ఐ విల్ బీ ఫాదర్, హీ షల్ బీ ఎ సన్ అంటు బీ, అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ కింగ్డమ్. ఆయన రాజ్యమును నేను స్థిరపరుస్తాను. కాబట్టి ఈ సన్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఈ మాటలు, ఈ తలంపు మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఇంకొక మాట, ఇది యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 9. అక్కడ కూడా ఇదే మాట మళ్ళీ దేవుడు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Of the increase of his government and peace there shall be no end, and the throne of David and upon his kingdom, to order it and to establish it with judgment and with justice from
henceforth even forever the zeal of the Lord of hosts will perform this. ప్రేమ వల్ల ఈ మాట అక్షరాలు ఇది ఎవరి గురించి రాయబడింది, ప్రస్తావించబడింది? ఈ మాటలు ఎవరి గురించి వర్తిస్తాయంటే ప్రతి క్రిస్మస్ సమయంలో మనం వినే మాటనే ఇది. ఈ మాటలు అక్షరాలుగా యేసు ప్రభువారి గురించి. ఎందుకంటే నేను దేవుడే అంటున్నాడు, ఐ విల్ గివ్ అంటు అస్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్ అండ్ ఎ సన్ ఇస్ గివెన్. ఇది మాట దిస్ ఇస్ అక్షరాలుగా ఇది యేసు ప్రభువారి గురించి వర్తిస్తూ ఉంది. ఆయన కుమారుడు అంటున్నాడు, దేవుడు ఆయనకు రాజ్యం ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు ఆయనకు రాజ్యం, ఆ రాజ్యానికి అంతము లేదు, అంతము లేని రాజ్యముగా ఉంటూ ఉంది. ప్రేమ వల్ల అట్లు ఈ దేవుని కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజు అనేటువంటి మాటలు ఇవి విడదీయలేనటువంటి మాటలు. దీస్ ఆర్ ఇన్సెపరబుల్. హీ ఈస్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, దేర్ ఫోర్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేర్ ఫోర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇది ఆది నుండి దేవుని ఆలోచన, ఆది నుండి దేవుని యొక్క ఏర్పాటు, ఆది నుండి దేవుని యొక్క తలంపై ఉంది. కాబట్టి అట్లు యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఆయన ఇశ్రాయేలుకు రాజు అయించున్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయించున్నాడు. గమనించండి, ఇశ్రాయేలుకు రాజు ఎట్లా అయ్యాడు? యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలుకు రాజు కావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము త్రూ ద క్రాస్, సిలువ ద్వారాగానే. అందుకొరకే హెచ్చించబడ్డాడు, ఆయన ఎత్తబడ్డాడు, కుమారుడు ఎత్తబడ్డాడు అనగా సిలువ మీద ఎత్తబడ్డాడు. సిలువ ద్వారాగా ప్రభువు హెచ్చించబడ్డాడు. అది ఈ సిలువ ద్వారాగానే యేసు ప్రభువారు రాజు అయించినాడు. అనగా ఒక మాటలు చెప్పాలంటే ఆయన కిందికి వెళ్ళుడు ద్వారాగా ఆయన హెచ్చింపబడి ఉంటున్నాడు. ఆయన తను తాను దీనుడుగా సిలువ మీద అర్పించుకొని తగ్గించుకున్న ద్వారాగా యేసు ప్రభువారు రాజుగా ఆయన హెచ్చింపబడి ఉంటున్నాడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము, ప్రపంచమంతా చెదిరి ఉండే రాజ్యము. ఇదే విషయాన్ని దానియేలు 2వ అధ్యాయంలో కూడా ప్రస్తావించాడు. అక్కడ ఒక పెద్ద విగ్రహము ఆయనకు దర్శనములో దేవుడు ఒక విగ్రహం చూపించాడు, పెద్ద విగ్రహం. దాని తల ఒక లోహంతో చేయబడింది, భుజములు ఒక లోహముతో, కాళ్ళు ఇంకొక లోహముతో, పాదములు ఇంకొక లోహంతో చేయబడ్డాయి. అయితే ఒక రాయి వచ్చింది, చిన్న రాయి, ఎక్కడుండో, వితౌట్ హ్యాండ్స్ అని ఇంగ్లీష్లో ఉంది, చెయ్యి లేకుండానే, ఎవరు వేయలేదు. అది స్టోన్ వాస్ కాస్ట్ వితౌట్ హ్యాండ్స్. మానవ హస్తము లేకుండా, మానవ కల్పితము లేకుండా, మానవ జోక్యము లేకుండా ఒక రాయి ఆ మహావిగ్రహాన్ని తుత్తునీలుగా చేసిందని దేవుని వాక్యం ఉంటుంది. తుత్తునీలుగా అంటే ఈ రాజ్యాలన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయి. ఆ చిన్న రాయి అది భూలోకమును నింపెను అనుంది. భూలోకమును నింపెను అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారి రాజ్యము స్వల్పంగా ఆరంభమవుతుంది, అది భూలోకమును నింపేదిగా ఉంది. అట్లు యేసు ప్రభువారి యొక్క రాజ్యము అది అన్ని రాజ్యాలను మించిపోతుంది, అన్ని రాజ్యాలను అధిగమిస్తుంది. అంతేకాకుండా అన్ని రాజ్యాలు ఒకరోజు అంతమైపోయాయి. ఈ ప్రపంచంలో ఉన్న అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క రాజ్యం కానీ, బబులోన్ సామ్రాజ్యం యొక్క రాజ్యం కానీ, లేకపోతే రోమీల సామ్రాజ్యం కానీ, లేకపోతే గత కొన్ని 50, 60, 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యం కానీ, అన్నీ ఒకరోజు అంతరించినాయి. ఈరోజు బ్రిటిష్ వాళ్ళని ఎవరు, బ్రిటిష్ రానికి ఎటువంటి అధికారం లేదు. ఆమెకు ఎటువంటి అధికారం లేదు. ఆమె పేరుకు రాణి మాత్రమే. అన్ని అధికారాలు ప్రైమ్ మినిస్టర్కి ఉన్నాయి. ప్రేమ వాళ్ళ రాజ్యం అంతరించిపోయింది. కానీ యేసు ప్రభువారి రాజ్యము, దేవుని కుమారుడుగా ఆయన రాజ్యము శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. ఇదే విషయాన్ని మనకు ఇంకొక స్థలంలో కూడా మనం చూస్తాం. చూడండి, 2వ కీర్తన 2లో ఇక్కడ మళ్ళీ ఈ మాట మనం చూస్తాం. ఈ మాట మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఏంటంటే కుమారుడు మరియు రాజ్యము అనే మాట, ఈ తలంపు మళ్ళీ మనకు కనిపిస్తుంది. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 2వ వచనం. The kings of the earth set themselves and the rulers take counsel together against the Lord and against his anointed, saying, let us break their bands asunder and cast away their cords from us. తర్వాత 6వ వచనంలో, yet have I set my king upon my holy hill of Zion. నా పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద నేను నా రాజును నియమిస్తాను. తర్వాత చూడండి 7వ వచనంలో, I will declare the decree,
ద లార్డ్ హ్యాత్ సెడ్ unto me, thou art my son, this day have I begotten thee. మళ్ళీ ఇక్కడ కుమారుడు, యేసు క్రీస్తు వారు కుమారుడుగా దేవుని ద్వారాగా ఆయన నియమించబడతా ఉంటున్నాడు. ఐ హ్యావ్ సెట్ మై కింగ్, నేను నా రాజును సియోను పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద నేను స్థిరపరుస్తాను. ఆ రాజ్యము శాశ్వతమైనటువంటిది రాజ్యం. అది ప్రతి రాజు ఆయన దగ్గరకు వచ్చి మోకాలు ఉండాలి, ప్రతి రాజు ఆయన దగ్గర ఆయన సముఖంలో సాష్టాంగపడాలి అన్నది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన ఆది నుండే. ప్రేమ అట్లు యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు, అదే సమయంలో హీ ఈజ్ ద సన్, ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన రాజ్యము భూ సంబంధమైన రాజ్యం కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. ఇది శాశ్వత కాలం. ఒక రోజు వస్తుంది ఈ లోక రాజ్యములు అన్నీ లయమైపోతాయని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఒక రోజు వస్తుంది ఈ లోక రాజ్యాలు లయమైపోతాయి, ఈ లోక రాజ్యాలు అంతరించిపోతాయి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభువారి పాదముల దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు హీ విల్ బీ ద ఓన్లీ కింగ్. అప్పుడు ఆయన మాట అక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి మాట, హీ విల్ బి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అప్పుడు ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన నిత్యము ఏలుబడి చేస్తాడు. అంతము లేని రాజ్యము, అనంతమైనటువంటి రాజ్యము, శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటి రాజ్యము. ప్రియుని వల్ల అట్లు ప్రభు ఆయన రాజు అయింటున్నాడు. సో ఈజ్ నాట్ ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్ బట్ ఈజ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలుకు రాజు అయింటున్నాడు. ఇంకో మాట మనం చూసినట్లయితే, రెండో మాట ఇక్కడ మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ మాట ఏంటంటే, ఇక్కడ నతానియేలు గురించి రాయబడింది. నతానియేలు అంటున్నటువంటి మాట, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని నతానియేలు ఇచ్చినటువంటి మాటకు జవాబుగా యేసు ప్రభువారు 51వ వచనంలో ఏమంటున్నారంటే, వెరీలీ వెరీలీ ఐ సే unto you, hereafter you shall see the heaven open and the angels of God ascending and descending upon the Son of Man. ప్రియులారా, యేసు ప్రభువారు నతానియేలుతో ఒక గంభీరమైనటువంటి మాట. ఈ మాటను చాలా స్థలాల్లో దీని గురించినటువంటి వివరణ లేదు, దీని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్, స్పష్టమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ మాట గురించి వివరణ లేదు. ఇక్కడ యేసు ప్రభువు అకస్మాత్తుగా ఒక ప్రత్యక్షతను చూపిస్తూ ఉన్నాడు, అక్కడితో ఆపేశాడు. దాని తర్వాత కింద దాని వివరణ లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అన్లెస్ దేర్ ఇస్ ఏ డిస్క్రిప్షన్. బట్ ఇది యేసు ప్రభువు ఇక్కడ ప్రస్తావించినటువంటి మాట మనము అర్థం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో కనిపిస్తుంది. ఆది కాండము 28వ అధ్యాయంలో యాకోబు కూడా ఇదే దర్శనం కలిగింది. యాకోబు ఆయన పారిపోతున్నటువంటి సమయంలో ఒక రాత్రి అలసిపోయాడు, రాయిని పెట్టుకొని తలగడగా నిద్రపోయినప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఇదే కల వెంటనే లేచి ఇది ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ప్రియుని వల్లరా అక్కడ ఆయన చూశాడు, ఒక నిచ్చెనను చూశాడు. ఆ మాట మనం చూసినట్లయితే అక్కడ యాకోబు ఒక నిచ్చెనను చూశాడు. నిచ్చెన నుండి ఏం జరుగుతుంది, దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నారు, కిందికి దిగుతూ ఉన్నారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. పైనుండి కిందికి దిగట్లేదు, కింది నుండి పైకి ఎక్కుతున్నారు, పైనుండి కిందికి దిగుతూ ఉన్నారు. సో దిస్ హెస్ గాట్ అగైన్ ఒక మంచి ఆత్మీయమైనటువంటి ఆలోచన ఉంది. అనగా యేసు ప్రభువారు ఆయన రాజు అయింటున్నాడు. ఇది ఏం సూచిస్తుందంటే, దిస్ షోస్ 2 things. ఈ యేసు ప్రభువారు అక్షరాలుగా నిచ్చెన అయింటున్నాడు. ఈజ్ ద ల్యాడర్, ఈజ్ ద లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. అందుకొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది, యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అట్లు ఈ నిచ్చెన ఎక్కడుంది? ఈ నిచ్చెన మనము 28వ అధ్యాయంలో చూసినట్లయితే దాని ఒక అంచు భూలోకంలో, ఇంకొక అంచు పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. సో పరలోకాన్ని భూలోకాన్ని కలిపినటువంటి వాడు యేసు ప్రభువారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు తప్ప ఇంకొక మార్గం లేదు, యేసు ప్రభువారు తప్ప ఇంకొక మార్గం లేదు. దేర్ ఇస్ నో అదర్ వే అదర్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ ద లింక్ ఫర్ పీపుల్ టు గో టు హెవెన్. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభువారే
ఆయన ఏకైక ఆధారమైంటున్నాడు, ఏకైక సాధనమైంటున్నాడు, ఏకైక మార్గమైంటున్నాడు. అంతేకాకుండా జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫైనల్ డిసైసివ్ కనెక్షన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన పరలోకమును భూలోకమును కలిపినటువంటి వాడు అయినాడు, సంధి చేసినటువంటి వాడు. పరలోకానికి భూలోకానికి ఎటువంటి పొత్తు లేదు. అందుకొరకే ఈ సృష్టి అంతట్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎంత వైశాల్యం కలిగింది సృష్టి అని ఒకవేళ ఆలోచిస్తే, పోయిన వారము న్యూస్లో వచ్చింది, మీరు ఎంతమంది గమనించారో లేదో, ఒక అమెరికన్ స్పేస్ షటిల్ అంతరిక్షంలోనికి వెళ్ళింది. అందులో 4-5 పోయారు. జెఫ్ బెజోస్ అని అమెజాన్ అధ్యక్షుడు పోయాడు. ఆయనతో పాటు 80 సంవత్సరాల ఒక వృద్ధురాలను తీసుకుపోయాడు, 18 సంవత్సరాల ఒక యవనస్తుని కూడా తీసుకుపోయాడు, ఇంకో వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. 13-14 నిమిషాలు ప్రయాణం అంతే, భూలోకం నుండి అంతరిక్షానికి. మళ్ళీ వచ్చేసారు. వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 10 నిమిషాల వరకు 15 నిమిషాల వరకు పోయారు, కానీ కోట్లు. అంటే వాళ్ళు ఏం చేశారు, భూమి యొక్క కొంచెం దూరం వెళ్ళారు, అంతరిక్షంలో అడుగుపెట్టారు, అంతే, మళ్ళీ వచ్చేసారు. ప్రియమైన వాళ్ళారా, భూలోకం నుండి అంతరిక్షం యొక్క అంచులకు పోవాలి అంటే ఎవరికి తెలియదు. అంచులు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. నోబడీ నోస్ వాట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. అంత వైశాల్యం కలిగినది అంతరిక్షం. అటువంటి అంతరిక్షాన్ని ఎవరు అసలు పసిగట్టలేరు. దాన్ని నోబడీ కెన్ ఫ్యాథమ్ ఇట్. అది దేవుని యొక్క సృష్టి అయింది. అటువంటిది దేవుని యొక్క సృష్టి. యేసు ప్రభువారు అటువంటి సృష్టిలో, ఇంత విశాలత కలిగినటువంటి సృష్టిలో కొన్ని లక్షలు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే మనుషులు ఇప్పటివరకు లెక్క పెట్టలేదు, అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఉట్టి మనం ఉన్నటువంటి ఈ పాల పొంత అనేటటువంటి గ్యాలక్సీలు ఉన్నాయి, కొన్ని వేల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అటువంటి గ్యాలక్సీస్ మళ్ళీ కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలక్సీలో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. అటువంటి గ్యాలక్సీలు బిలియన్స్ ఉన్నాయి. అంటే వాటన్నిటి నక్షత్రాలను లెక్క పెడితే వి కెనాట్ ప్రపంచంలో ఉన్నటువంటి బుక్స్ అన్నిట్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు ఎన్ని కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అక్షరాలు, ఆల్ఫాబెట్స్ని మనం లెక్క పెడితే ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్స్ ఉన్నాయి. ప్రియమైన ఇంత వైశాల్యం కలిగినటువంటి సృష్టి అంతట్లో దేర్ ఇస్ నో రెబెలియన్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో తప్ప దేవుని కొరకైనటువంటి తిరుగుబాటు ఎక్కడలేదు. అందుకొరకే ఒక వ్యక్తి రాశాడు, ద రెబెలియస్ ప్లానెట్ అని. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లానెట్ వేర్ దేర్ ఇస్ రెబెలియన్ అగెన్స్ట్ గాడ్. దేవునికి తిరుగుబాటు, వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉన్నది అంటే అది ఈ భూలోకంలోనే ఉంది. ఆన్ దిస్ ఎర్త్ మాత్రమే, ఎక్కడ లేదు. అందుకొరకే 19వ కీర్తన ఏమంటుంది, ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద హెవెన్స్ డిక్లేర్. సో ఒకటి ఇంకొక దానికి స్తుతిస్తూ ఉన్నాయి, దేవుని మహిమను ప్రకటిస్తూ ఉన్నాయి, దేవుని చాటిస్తూ ఉన్నాయి. దే డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దే ప్రొక్లెయిమ్ హౌ గ్లోరియస్ హి ఈజ్. బట్ వాట్ యు ఫైండ్ హియర్, ఈ భూలోకంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క దూషణ. దేర్ ఇస్ నో గ్రేటర్ there is disgrace to God than taking something and comparing it to God. ప్రపంచంలో దేవుని కాని దానిని పట్టుకొని దేవుడు అని పూజించడం కంటే దేవునికి అంతకన్నా అవమానకరమైనది ఇంకోటి లేదు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే విగ్రహారాధన. ఇట్స్ ద మోస్ట్, అందుకొరకే ఇట్ ఇస్ ద మోస్ట్ డిటెస్టబుల్. దేవుడు అసహించుకునేది, హేయముగా భావించేది విగ్రహారాధన. ఏ రకమైన అంటే అన్యులు చేసేటటువంటి విగ్రహారాధన ఉంటుంది, అదే సమయంలో క్రైస్తవులు చేసే విగ్రహారాధన కూడా ఉంటుంది. మనకు వేరే విగ్రహాలు ఉంటున్నాయి. సో ఈ భూలోకంలో మాత్రమే దేవుని యొక్క వ్యతిరేకత ఉంది, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకత లేదు. అట్లు యేసు ప్రభువారి యొక్క రాజ్యము అంత విశాలమైంది. సో ఈ దర్శనములో యాకోబు చూస్తూ ఉన్నాడు, ఒక నిచ్చెన ఉంది. దిస్ లింక్స్ ద హెవెన్
and the earth. And people can go up and people can come down only through this ladder. ఈ నిచ్చెన ద్వారా. సో దిస్ ladder is the link for man. మానవుడు. అందుకొరకే మనము పౌలు తిమోతికి రాస్తాడు కదా, ఏమని రాస్తాడంటే, there is one mediator between God and man, the man Christ Jesus అంటాడు. సో దేవునికిని మనుషునికి మధ్యవర్తి ఒకడే, క్రీస్తు యేసు అను నరుడు. సో యేసు ప్రభువారు దేవుడు ఆయన నరుడుగా వచ్చి దేవుణ్ణి మనుషుణ్ణి కలపడానికి నిచ్చెనగా మారాడు. ఆ నిచ్చెనే సిలువ. ప్రేమ వాళ్ళ ద క్రాస్ ఇస్ ద ladder. క్రాస్ ఇస్ ద ladder which connects the heaven and the earth. భూలోకమును పరలోకమును కలిపేది సిలువ. కాబట్టి యేసు ప్రభువారు అట్లు ఆయన సిలువగా మారి ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువగా మారి ఆయన మనుషుల కొరకే ఒక మార్గం ఏర్పాటు చేశాడు. జీవపు మార్గము, సజీవమైనటువంటి మార్గము, సత్యమైనటువంటి మార్గము. అట్లు ఆయన ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలం. దేర్ ఇస్ నో ఎంట్రన్స్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారికి వేరుగా, యేసుక్రీస్తు ప్రభువారికి వేరుగా తండ్రి అయినటువంటి దేవుని సముఖంలోనికి మార్గం లేదు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే ప్రవేశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా, ఆయన అనగా సిలువ ద్వారాగానే, సిలువలో రక్తం ఉంది. ఆ రక్తము ద్వారాగా కడగబడి పవిత్రపరచబడి ద్వారానే దేవుని సన్నిధానంలోనికి మనం ప్రవేశించవచ్చు. ఈ పేర్లు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు యొక్క రాజు, అంతేకాకుండా మనుష్య కుమారుడుగా ఆయన మన కొరకై పరలోకమును తెరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనుష్య కుమారుడు అనేది ఆయన యొక్క దైవత్వాన్ని ఎంతగానో సూచిస్తూ ఉంది. ఇట్ రివీల్స్ ద డివైన్ నేచర్. దైవ స్వభావమును, మానవ స్వభావమును చూపించడం మాత్రమే కాదు, కానీ దైవ స్వభావమును కూడా చూపిస్తూ ఉంది. ఆయన దైవ స్వభావము కలిగిన వాడు ఉంటున్నాడు. హీ హాజ్ ద డివైన్ నేచర్. మనుష్య కుమారుడుగా దైవ స్వభావమును కలిగి ఉంటున్నాడు. దేవుని పోలిక కలిగిన వాడు ఉంటున్నాడు. ఎట్ వితౌట్ సిన్, పాపము లేనివాడుగా ఈ లోకంలో ప్రభు ఉంటా ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, యాకోబు ఆ విషయాన్ని దర్శనంగా చూశాడు. అది అక్షరాలుగా యేసు ప్రభులో నెరవేర్చబడింది. యేసు ప్రభులో అది నెరవేర్చబడింది. అదే విషయాన్ని ప్రభు నతానియేలుతో అంటున్నాడు. ఆ మాట నతానియేలుతో ఆ మాట చెప్పకముందు ప్రభు ఒక మాట ఉపయోగించాడు. ఇంగ్లీష్లో అయితే వెరీలీ వెరీలీ. ప్రేమ ఈ మాట వెరీలీ అనే మాట సువార్తల్లో ఎక్కడ కనిపించదు. యోహాను సువార్తలోనే కనిపిస్తుంది. మనం చూసినట్లయితే వెరీలీ ఐ సే టు యూ ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బీ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ మాట వెరీలీ అనే మాటకు హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే, ఒకటే మాట ఉంది హీబ్రూ భాషలో, ఆమెన్. అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నిశ్చయంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఆమెన్ ఏంటంటే నేను పరలోకానికి నిచ్చెన అయించున్నాను, పరలోకానికి నా ద్వారానే వెళ్ళాలి, వేరే మార్గం లేదు అని ప్రభు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ ఉపయోగించబడినటువంటి మాట హీబ్రూ భాషలో ఆమెన్. మనము యేసు ప్రభువారు లవోదీకీయ సంఘం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే లవోదీకీయ సంఘంతో మాట్లాడుతూ ఆమెన్ అనువాడు అనే పేరు అక్కడ ఉపయోగించబడింది. ఆమెన్ అనేది యేసు ప్రభువారి యొక్క పేరు. ఆమెన్ అనువాడు అని ఉంది బైబిల్లో. ఒక పాట కూడా ఉంది, ఆమెన్ అనువాడు అనే మాటతో ఒక చరణం కూడా ఉంది మన సియోన్ గీతాల్లో. ఆయన పేరు ఆమెన్. అంటే అన్నిటినీ నెరవేర్చువాడు, అన్నిటినీ స్థిరపరచువాడు, అన్నిటినీ ఖచ్చితం చేయవాడు అంటున్నాడు. నిశ్చయంగా ఇంకా ఇది కదలదు, ఇది మారదు. దిస్ ఇస్ డివైన్ ఇంపరేటివ్ థింగ్. మారదు ఇంకా. ఏంటి? ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగలవాడు. ఆయన ఒక్కడే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము, దేవుడు నియమించినటువంటి మార్గము. నిశ్చయముగా మనల్ని అంతం వరకు నడిపించి దేవుని సముఖంలోనికి నడిపించేది. ప్రేమ వల్ల మార్గాలు ఉంటుండవచ్చు, మధ్యలోనే వదిలేసే మార్గాలు ఉన్నాయి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అవి మధ్యలోనే మనల్ని ముంచేస్తాయి. కానీ ఈ మార్గము దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము, స్థిరమైనటువంటి మార్గము. అది ఖచ్చితంగా మనల్ని అంతం వరకు దేవుని సముఖంలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి నిలబెట్టేటటువంటి ఏకైక మార్గం.
యేసు ప్రభువారే ఆ మార్గమై ఉంటున్నాడు, ఆయన్నే ఆ నిశ్చయించున్నాడు. నతానియేలు ప్రభువు నతానియేలుతో అన్నాడు, నతానియేలుతో ప్రభువు అన్నప్పుడు, నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడు, అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నప్పుడు నతానియేలు ఈ మాట అన్నాడు, ఏమని? నిశ్చయముగా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు యొక్క రాజు అని. అప్పుడు ప్రభు నతానియేలుతో అన్నటువంటి మాట ఇది, ఇంకా గొప్ప విషయాలు నువ్వు చూస్తావు, ఇంకా గొప్ప విషయాలు. ప్రేమ వల్లరా, ఈ నతానియేలు పేరు మళ్ళీ బైబిల్లో వేరే 3 సువార్తల్లో కనిపించదు. నతానియేలు పేరు బైబిల్లో వేరే 3 సువార్తల్లో కనిపించదు. అక్కడ శిష్యుల పట్టిక, పేర్ల పట్టిక ఇచ్చిన స్థలంలో అక్కడ బర్తలోమియా అని రాయబడింది. బర్తలోమియా అని రాయబడింది, నతానియేలు అనే పేరు లేదు. చాలామంది ఏమంటారంటే ఈ బర్తలోమియా అనేటటువంటి వ్యక్తికి 2 పేర్లు ఉన్నాయి, నతానియేలు, బర్తలోమి. సో ఈ వ్యక్తి మనకు అంత ఈజ్ నాట్ ఏ ప్రామినెంట్ మ్యాన్. అంత నతానియేలు సువార్తలు రాసినట్టు కానీ లేకపోతే పత్రికలు రాసినట్టు కానీ ఎక్కడ రాయబడలేదు. నతానియేలు గురించి మనకు అపోస్తుల కార్యంలో కూడా రాయబడలేదు ఆయన పేరుతో పాటు. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ప్రభు ఆయనతో చేసి ఉంటున్నాడు, మనుష్య కుమారుడు అనే మాట. అంతేకాకుండా ప్రియమైన వారు, మనుష్య కుమారుడు అనే మాట బైబిల్లో యేసు ప్రభువారు తన గురించి సంబోధించుకున్నప్పుడు 80 సార్లు యేసు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. సో యేసు ప్రభువారు తన గురించి చెప్పాలన్నప్పుడల్లా మనుష్య కుమారుడు అనే మాట ఉపయోగించాడు, అది 80 సార్లు ఉపయోగించాడు. యేసు ప్రభువారు తప్ప ఎవ్వరూ ఈ మాటను ఉపయోగించలేదు యేసు ప్రభువారిని సంబోధించు. యేసు ప్రభువును మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఒక్కడే తను తాను అలాగ సంబోధించుకున్నాడు, ఎవ్వరూ ఆయనను సంబోధించలేదు. ఒక్క వ్యక్తి మాత్రమే సంబోధించాడు, అది స్టెఫెను. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను చనిపోతూ ఉన్నటువంటి సమయంలో ఈ దృశ్యాన్ని చూశాడు. ఐ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ స్టాండింగ్ అని, మనుష్య కుమారుడు నిలిచి ఉండుట, ఆకాశం తెరవబడుట, మనుష్య కుమారుడు నిలిచి ఉండుట నేను చూచున్నానని ఒక్కసారి మాత్రమే ఒకే వ్యక్తి యేసు ప్రభువును ఆ పేరుతో సంబోధించాడు. అట్లు ఈ మనుష్య కుమారుడు అనేటటువంటి పేరు నిజంగా అది మనకు ఎంతో ఆశీర్వాదాన్ని కలిగించేటటువంటి పేరు. మనల్ని యేసు ప్రభువారి యొక్క ఉన్నత స్థితి ఏమైంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి మంచి మనం ధ్యానించడానికి నేర్చుకోవడానికి ఒక మంచి పేరు. మరొకసారి ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మళ్ళీ ఈ ప్రత్యక్షత ఈ దర్శనము చూచిన వెంటనే దానియేలు తర్వాత ఏం రాయబడిందంటే, దానియేలు 7వ అధ్యాయం 15వ వచనంలో దానియేలు ఇట్లా అంటాడు, చూడండి. ఐ డానియల్ వాజ్ గ్రీవ్డ్ ఇన్ మై స్పిరిట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ మై బాడీ అండ్ ద విజన్ ఆఫ్ మై హెడ్ ట్రబుల్డ్ మీ. చాలా కలవరం పొందాడు. దానియేలుకు అర్థం కాలేదు ఈ దర్శనం ఏంటి, మనుష్య కుమారుడు ఆయన దేవుని సముఖంలో ఉన్నాడు, ఆ మనుష్య కుమారుడికి ఇదంతా రాజ్యం ఇస్తా అంటున్నాడు, అధికారం ఇస్తా అంటున్నాడు. ఈ దర్శనం దానియేలుకు అర్థం కాలేదు. కానీ ప్రియమైన వాళ్ళు, దానియేలుకు అర్థం కాలేదు, కానీ ప్రభు దేవుని ఆత్మ ద్వారా మనకు అర్థం అయ్యేటట్లు దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి భాగ్యము ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు. సో దట్ దానియేలు కంటే కూడా దానియేలుకు అర్థం కాలేదు. దానియేలు కలవరంతో ఉన్నాడు, ఎంతో దిగులుతో ఉన్నాడు, ఎంతో శరీరం అంతా కూడా అది కృంగిపోయినట్లుగా నిరాశతో అర్థం కాకుండా కృంగుదల్లో ఉన్నాడు. కానీ మనకైతే ప్రభు అది ఎవరు, ఆ మనుష్య కుమారుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, మన కొరకు ఏం చేశాడు, ఆయన మనల్ని ఎట్లు దేవునితో కలిపాడు అన్నటువంటి విషయము మనకు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప నామము, ఈ గొప్ప నామం అనగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలు యొక్క రాజు, మనుష్య కుమారుడు, ఈ 3 నామాలు యేసు ప్రభువారిని మనకు దగ్గరగా తీసుకొస్తూ ఉంటున్నాయి. A deeper understanding of these names will enable us to understand the great work of Lord Jesus Christ. యేసు ప్రభువారు చేసినటువంటి కార్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అట్లు ఈ 10 పేర్లు మనము కొన్ని మాత్రమే చూసాము. ఇంకెన్నో విషయాలు ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్నాయి. నేను యోహాను సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయమే అన్నిటికంటే గొప్పది. ఆ గొప్ప అధ్యాయంలో 3వ అధ్యాయం యోహాను సువార్త, అదే గ్రేటెస్ట్ చాప్టర్ అనుకున్నాను.
వేరే అధ్యాయాలన్నీ లైట్ అనుకున్నాను, కానీ ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయి. ఒక్క అధ్యాయం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటాను సముద్రంలో ఒక నీటి బుడుగంత ధ్యానించాను, కానీ నాకే ఎన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటున్నాడు దేవుడు. మొదటి అధ్యాయంలోనే కొన్ని వచనాలు చదివితేనే ఎన్నో లోతైనటువంటి విషయాలు. ప్రియమైన వారలారా, ఒకవేళ అందుకొరకే జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం, ప్రత్యేకమైనటువంటి గ్రంథం. అది ఇట్ హెస్ గాట్ మోర్ డీపర్ థింగ్స్ కంపేర్డ్ టు ద అదర్ 3 గాస్పుల్స్. ఇందులో లోతైనటువంటి సత్యాలు ఉంటున్నాయి. అందుకొరకే దీన్ని ఎక్కువగా ధ్యానించడానికి ప్రయత్నించాలి, ఎక్కువ లోతైనటువంటి విషయాలు. అందుకొరకు మనం చెప్పుకుంటున్నాం కదా, జాన్ సెడ్ ద అన్సెడ్. ఇంతకుముందు సువార్తికులు ఎవరైతే చెప్పలేని విషయాలన్నీ కూడా యోహాన్ చెప్పాడు. ఎవరు కూడా యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల అన్న విషయం ఎవరు ప్రస్తావించలేదు. అది చాలా పాతది, ఆది కాండంలో ఉండే ఉన్నటువంటి తలంపది. అంతేకాకుండా యేసుప్రభు వారు మంచి కాపరి అన్నటువంటి విషయం ఎవరు చెప్పలేదు. యేసుప్రభు వారు జీవాహారం అన్నటువంటి విషయం 3 సువార్తికులు చెప్పలేదు. కానీ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ అన్సెడ్, చెప్పబడలేదో, వివరించబడలేదో, వాటన్నిటినీ క్రోడీకరించి వాటన్నిటినీ ఎంతో సరళమైనటువంటి యోహాను సువార్త యొక్క గొప్పతనం ఏంటంటే, ఇట్ హస్ నథింగ్ డిఫికల్ట్ దట్ వీ కెన్ నాట్ అండర్స్టాండ్. అర్థము చేసుకోలేని కఠినమైన విషయాలు లేవు, అంత సరళమైనది. అందుకొరకే కొత్తగా రక్షణ పొందినటువంటి వారందరికీ సాధారణంగా ఇచ్చే సువార్త, ఏదైనా ఒకవేళ గాస్పుల్ బుక్లెట్ ఇవ్వాలి అంటే యోహాను సువార్త. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్ ఇన్ ఎ వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్. అందుకొరకు ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఎ 13-year-old కెన్ ఈజీలీ అండర్స్టాండ్ జాన్స్ గాస్పుల్. కేవలం చదివితే 13 సంవత్సరాలవాడు చక్కగా అర్థం చేసుకోగలడు. అంత సరళమైనటువంటి రీతిగా యోహాను యేసు క్రీస్తు వారిని ప్రత్యక్షపరిచి ఉంటున్నాడు. అట్లు ఈ యొక్క అధ్యాయం మొదటి అధ్యాయంలో అనేకమైనటువంటి లోతైనటువంటి సత్యాలు ఉంటున్నాయి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరచును గాక. అలాగూ ప్రభు యొక్క వాక్యంలో మనం ఎదుగుదుము గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.